ఇక మరోవైపు భారీ వర్షాలతో వరంగల్ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. అనేక కాలనీలు నీట మునిగాయి. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు. జిల్లాలో రెయిన్ ఎఫెక్ట్ పై మరింత సమాచారం మా రిపోర్టర్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యూ. వరంగల్లోని పాతబస్తీ చాలా చోట్ల నాలాలు కుంచించకపోవడం, ఆక్రమణలకు గురి కావడంతో చిన్నపాటి వర్షం పడితే చాలు ఏరులై పొంగుతున్నాయి రోడ్లన్నీ. ఇంక మరోవైపు కాలనీలన్నీ కూడా లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ప్రస్తుతం మనం హన్మకొండలో ఉన్నటువంటి హన్మకొండ వరంగల్కు రెండింటి మధ్య ఉన్నటువంటి పట్టణాల మధ్య ఉన్న అంటర్ రోడ్డు ఎన్టీఆర్ నగర్లో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా 2 రోజులుగా జల దిగ్బంధంలో చిక్కున్నాయి. ప్రస్తుతం మనం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇలాంటి వరద పరిస్థితి రాకుండా ఉండడానికి కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతున్నా అవన్నీ కూడా గాలిలో కాగితాలు మేడలుగానే మారిపోతున్నాయి అని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా చిన్నపాటి వర్షం పడ్డా అదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం చూడొచ్చు ప్రతి ఇల్లు ఇక్కడ ఉన్నటువంటి అంతా కూడా జల దిగ్బంధంలో నెలకొందని చెప్పచ్చు. హైదరాబాద్ లో ఆల్విన్ కాలనీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఎలా అయితే చిన్నపాటి వర్షానికే ఇళ్లలో నీళ్లు ఎలా వస్తున్నాయో ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లలో కూడా అలాంటి పరిస్థితి నెలకొంది. 2-3 రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. చాలా పనులు నామమాత్రంగానే పరిగణిస్తున్నాయని చెప్పొచ్చు. అయితే వరంగల్ నగరానికి సంబంధించి చూస్తే పాత బస్తీలో ఇటు సాగరాసుకుంట కావచ్చు, అటు కాశీబుగ్గలో ఉన్నటువంటి వివేకానంద నగర్ 1-2 ఆ కాలనీలు కావచ్చు, ఏరుమామల వ్యవసాయ మార్కెట్, ఇలా చాలా ప్రాంతాల్లో కూడా వరద నీటిలోనే చిక్కుకుంటున్నాయి. కాలనీలు చిన్నపాటి వర్షం వస్తే చాలు ఇలా మోకాళ్ళ లోతు నీళ్లలోనే నడుచుకుంటూ రావాల్సిన పరిస్థితి ఉంది. చాలా మంది స్థానికులు కూడా మన దగ్గరికి వస్తున్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి, అంటే చాలా వర్షం పడితే చాలు మీ ప్రాంతంలో కూడా జల దిగ్బంధంలో చిక్కుంటుంది. ఇది ప్రతి సంవత్సరం ఇలాంటి పరిస్థితులే ఉన్నాయా, లేదా ఈసారి ఇలాంటి పరిస్థితి ఉందా? ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి విషయాలే ఉన్నాయి. దీనికి ఇన్ఫ్లో అంటే బయట నుంచి వచ్చే వాటర్ ఎక్కువ, పోవడానికి తక్కువ. అయితే ఈ అధికారులకు చెప్పినా కూడా మనం పొలిటికల్ వాళ్ళకు లీడర్లకు చెప్పినా కూడా ప్రతిసారి ఎలక్షన్స్ ముందు కానీ వాన వచ్చినప్పుడే కానీ అధికారులు పడతాను, లీడర్లు పడతాను తప్ప తర్వాత మా సమస్యలను ఎవరు పట్టించుకుంటలేరు. దీనికి పరిష్కారం ఏంటంటే టోటల్గా డెవలప్మెంట్ ఒకటి. మనకు తాగడానికి కూడా ఇప్పుడు చాలా పాములు, తేళ్లు వచ్చి అందరు ఇళ్లకు తాళాలు వేసుకొని పోయి గార్డెన్లో ఉంచడం జరిగింది. ఒక పూట తిండి పెట్టి సంతోషపడడం కాకుండా మా అందరికీ ప్రతి ఈ దీర్ఘకాలికమైన సమస్యను పరిష్కరించాలి. అదేవిధంగా మరికొంతమంది స్థానికులు చెప్పండి, అంటే ఇక్కడ ఉన్నటువంటి బొందిబాగు కావచ్చు, ఇదంతా కూడా చాలా వరకు ఆక్రమణలకు గురవుతున్నాయి. దీని ఫలితంగానే నగరంలో ఏదైనా వర్షం వస్తే ముంపుకు గురవుతుంది అంటారు, నిజమేనా? బుందివాగు నాల 50 ఫీట్ల బుందివాగు నాల అంటారు. అది దాదాపు కుదించుకొని 15 ఫీట్లు 20 ఫీట్లకు వచ్చింది. వాటర్ అవుట్ఫ్లో ఎక్కువ ఉన్నది, ఇన్ఫ్లో తక్కువ ఉన్నది. దానివల్ల బుందివాగు వెడల్పు చేసి దాన్ని పర్మనెంట్ నాలా చేసి అధికారులు ఓట్ల కోసం ముందొచ్చి దండాలు పెట్టుకుంటా ఓట్లు వేయాలి, మీకు డెవలప్ చేస్తాం, అన్ని డెవలప్ చేస్తాం, ఇది చేస్తాం, రోడ్లు వేస్తాం, నల్లాలు పెట్టిస్తాం అంటారు. గతం ఓట్లు అయిపోగానే ఏ నాయకుడు కనబడే పరిస్థితి లేదు. దీన్ని పర్మనెంట్గా దీని శాశ్వత పరిష్కారం బొందివాగు నాల వెడల్పు చేసి దాన్ని శాశ్వత పరిష్కారం చేయాలని కోరుతున్నాం. మొత్తానికి ఇక్కడ చూస్తే వర్షాలతోటి కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. నాలాలన్నీ కూడా ఎక్కడికక్కడికి ఆక్రమణలకు గురి కావడం అలాంటి పరిస్థితులతో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నామని స్థానికులు చెప్తున్నారు. అయితే వరంగల్ నగరంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ నగర్ కావచ్చు, ఇటు కాశీబుగ్గ, వివేకానంద నగర్, సాకరాసుకుంట అలాంటి ప్రాంతాల్లో కూడా వరద ముంపుకు గురవుతున్నాయి. ప్రభుత్వం తాత్కాలిక పనులు కాకుండా శాశ్వత పరిష్కారం చూడాలంటూ కూడా స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, ఎన్టీఆర్ నగర్ నుంచి.